ఈ ఉదయకాల సమయం మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 13వ వచనం. 2 సార్లు బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుగా. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన ప్రభువును ఆరాధించడానికి ఆయత్తపడదాం. ఆరాధన అంటే కేవలం ఏదో ఆదివారం మనం కూడుకొని పలుకులతో ప్రభువును ఘనపరచడమే కాదు, అనుదినము కూడా ఆయన స్తుతి నొందదగిన దేవుడు, ఆరాధనకు అర్హుడు, పూజనీయుడు అని గ్రహించడం. ప్రతి దినము ప్రభువును మనం ఆరాధించాలి. ప్రతి క్షణము కూడా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన పక్షంగా ఉండి మనకు చేసిన మేలులను, ఉపకారాలను మనమెన్నడూ కూడా మరిచిపోకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించేవారు, ఆయన ప్రసన్నతను పొందుకునేవారు. కీర్తనకాడు అన్నాడు, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు అన్నాడు. ఆయన వారిని ప్రేమించి ఏర్పరచుకొని తన మహిమను సర్వలోకానికి వెల్లడిపరచాలని ఉద్దేశించాడు. ఇశ్రాయేలు అట్లు ప్రభును ఘనపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలుమైన మనలను కూడా క్రీస్తు యేసు ద్వారా ఆయన రక్షించుకొని మన ద్వారా, సంఘము ద్వారా తన మహిమ సర్వలోకానికి ప్రచురపరచాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి పరిశుద్ధుడు, రక్షించబడిన అనుభవం కలిగిన వారు ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వ్యక్తిగత ఆరాధన ఒక అనుభవం, కుటుంబ ఆరాధన మరి ఒక అనుభవం. సమాజముగా కూడుకున్నప్పుడు మనం మౌనముగా ఉండక ఆయనకు కీర్తిని, ప్రశంసను వెల్లడిపరచడం ఒక అనుభవం. కాబట్టి ఆయన ఆలయానికి వచ్చిన నీవు, రక్షణ పొందిన నీవు ఆలయములో ఆయనను ఆరాధిస్తున్నావా? నీ కంఠస్వరం ఎత్తి ఇశ్రాయేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఈ శ్రేష్టమైన అనుభవం ద్వారా మరింతగా ప్రభు యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను మనం పొందుతాం. ఈ 41వ కీర్తనలో చివరి వచనాన్ని మాత్రమే మనం దృష్టిస్తే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక అన్నాడు. అంటే ఆయనకు ఎల్లప్పుడూ స్తుతి ఆరాధనలు కలగాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. అలాగే ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాశ్వతుడైన దేవుడు. ద్వితీయోపదేశకాండంలో చూడక్కర్లేదు, 33వ అధ్యాయంలో ఉంటుంది. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలమగును అన్నాడు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచున్నాడు అన్నాడు. మరి ఆ గొప్ప శాశ్వతుడైన దేవుని ప్రభావం నువ్వు గ్రహించావా? ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన సింహాసనం శాశ్వతమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, ఆయన శాసనములు శాశ్వతమైనవి, ఆయన నిబంధన శాశ్వతమైనది. శాశ్వతమైన రాజును ఆయన తన సింహాసనం మీద కూర్చుండనిచ్చాడు. ఈ శాశ్వతుడైన దేవుడు మన స్థితిని కనికరించి మనకెంతో కృపనిచ్చాడు. ఆయన శాశ్వతుడై ఉండి శాశ్వతమైన విషయాలు కలిగి ఉండడమే కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమైన మనల్ని, అంటే క్షణకాలమైన మనలను, ఉదయమున వికసించి సాయంకాలమున వాడిపోవు గడ్డి పువ్వు లాంటి మనలను, ఒక త్రాసు మీద ధూళి లాంటి మనలను మిన్నిల్లితోనూ మంటి పురుగుతోనూ విసరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలితోనూ మనలను పోల్చాడు. మనం ఎంత అల్పులమో, ఎంత తాత్కాలికమో, ఎంత స్వల్పమైన వారమో మనం గ్రహించాలి. శాశ్వతుడెక్కడా, స్వల్పమైన మనమెక్కడా? మనలను ఆరాధించమని ఆయన కోరడం ఎంత అద్భుతం! అంతేకాదు, ఆయన మనలను ప్రేమించాడు, మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను, దీవెనలను ఇచ్చాడు. తలంచుకోవడానికి కూడా మనం అనర్హులమే. మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అన్నాడు. నువ్వన్నీ దర్శించనేలా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనకంటే బలమైనవి లోకంలో గొప్పవెన్నో ఉన్నాయి. ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాదులు, దూతలు, భూమి, దానిలోని సర్వ సమూహం మనకంటే గొప్పవైనప్పటికీ కూడా ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుకు చూపిన కనికరాన్ని మనకును చూపించాడు. నిజంగా ఆయన ఆరాధించడానికి అవకాశం దొరకడమే మహాభాగ్యం. ఇంకా మనం మౌనంగా నోరు తెరవక ప్రభువును గణపరచకుండా, ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞులుగా ఉండకుండా, కృతజ్ఞత చెల్లించకుండా ఎంతకాలం ఉంటాం? రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే నీ దేవుని ప్రేమను వెల్లడిపరచకుండా నువ్వెప్పుడూ మౌనంగా ఉండవు. సమాజంలో ఆయన చేసిన కార్యాలను వివరిస్తాం, కొనియాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మొట్టమొదట ఈ శాశ్వత రాజ్యం, శాశ్వతుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమను మన ఎడల చూపించాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను,
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను చాలమ్మా. శాశ్వతమైన ప్రేమ. దేవుడు పాపులమైన మనలను ప్రేమించి తన ప్రేమ మన కొరకు చూపించాడు. ఆ ప్రేమ చూపించడానికే స్వల్పం అల్పం తాత్కాలికమైన మన కొరకు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆ శాశ్వత ప్రేమను అంగీకరించి మనం రక్షణ అనుభవంలోకి రావాలి. శాశ్వతుడిచ్చే బహుమానాలన్నీ శాశ్వతమే, తాత్కాలికంగా ఉండవు. ఆ ప్రేమ శాశ్వతమైనది కనుక మనం కూడా ఆయనతో శాశ్వతంగా ఉండిపోవాలని ఆయన సంకల్పించాడు. మన ప్రభువును రక్షకుడను ప్రభువైన యేసుక్రీస్తును మనందరి పాప పరిహారం కొరకై సిలువలో అర్పించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. అల్పమైన మన కొరకు శాశ్వతుడైన దేవుడు ప్రాణం పెట్టాడు. రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఇది ప్రభువైన దేవుడు చెప్పడమే కాదు, ఆయన జనాంగాన్ని చూసిన వారందరూ కూడా నిజంగా మీ దేవుడు మీ యందు శాశ్వతమైన ప్రేమ ఉంచాడు అని చెప్తున్నారు. షెబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకుంది. ఇశ్రాయేలును ఆయన ఎలా ప్రేమించాడో గ్రహించింది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమయుంచెను. ఎంత చక్కని గ్రహింపు! ఈనాడు నిన్ను దేవుడు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడని గుర్తిస్తున్నావా? అన్యజనులందరూ గుర్తించకముందే ఆ శాశ్వత ప్రేమకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవా నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది. మనం నశించడం ఆయనకి ఇష్టం లేక తన ప్రియకుమారుణ్ణి మన కొరకు ఆయన అప్పగించాడు, అనుగ్రహించాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందకపోతే దేవుని శాశ్వత ప్రేమను గుర్తించలేదని అర్థం. ఇప్పుడే ఆయనను అంగీకరించు. ఆ శాశ్వత ప్రేమను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మాట్లాడద్దామా? ఆయన నిన్ను రక్షణతో అలంకరిస్తాడు. దేవుని ప్రేమ మన బలహీనతలను బట్టి మనల్ని విడిచిపోకుండా శాశ్వతంగా మనతో ఉంటుంది. శిక్షకు పాత్రులం, కానీ ఆ శిక్ష ఆయన భరించి మనకు ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకు అనర్హులం, అందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శాశ్వతుడైన దేవుడు మొట్టమొదట శాశ్వతమైన ప్రేమ మనకు చూపించాడు. రెండవది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55 3వ వచనం. చెవియొగ్గి మీరు వినిన ఎడల బ్రతుకుదురు. నేను మీతో ఆ నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు, శాశ్వత ప్రేమే కాదు, శాశ్వతమైన కృప చూపించాడు.
ఆయన కోపము క్షణమాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును అన్నాడు. కృప అంటే దయ. దయకు పాత్రులం కాదు, అర్హులం కాదు. అయినను ఆయన కృప శాశ్వతంగా మనకిచ్చాడు. అందరికి ఇవ్వలేదు. సౌలునకు తన కృపను దూరపరిచాడు, కానీ దావీదునకు తన కృపను శాశ్వతంగా చూపించాడు. మరి అందులో మనం భాగమై ఉన్నాం. దావీదులోలే దేవుని శాశ్వతమైన కృపను పొందుకున్నవారు. వాస్తవానికి ఆయన ఉగ్రతకే మనం పాత్రులం, కానీ ఆయన మనల్ని దినదినము క్షమించి తన శాశ్వత కృపను కనపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఎంత దయగలవాడు. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో మనము రుచిస్తూ ఉన్నాం. ఆయన కార్యాలన్నిటినీ చూస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. రెండవది, శాశ్వతమైన కృప చూపించాడు. మూడవది, శాశ్వతంగా పరిశుద్ధపరచబడిన ఆయన పరిశుద్ధ మందిరంలోకి ప్రవేశపెట్టాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి. ఈ ప్రవేశం అందరికీ దొరుకుతుందా? ఒక ఆయన వాట్సాప్లో ఎప్పుడు స్టేటస్ పెడతా ఉంటాడు. ఏ స్టేటస్ అంటే, ఆలయంలోకి ప్రవేశించండి, అందరూ స్వాగతం సుస్వాగతం అనే పాట పెడతా ఉంటాడు. కానీ ఆయన ఆలయానికే రాడు. ఆలయం శాశ్వతంగా పరిశుద్ధపరచబడినది. ఎంత ధన్యత! అందుకే నీ కృప చెప్పున, నీ కృప చేత నేనైతే నీ పరిశుద్ధాలయములోకి ప్రవేశించెదను అన్నాడు దావీదు. శాశ్వత పరిశుద్ధ స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క ఆలయమే. అక్షరార్థమైన ఆలయం, ఆత్మ సంబంధమైన ఆలయం. నిత్యత్వంలో ఆ ఆలయములోనే మనం ప్రభువును నిరంతరం స్తుతించగలిగే వారంగా ఉంటాం. అందుకే దావీదు ఆలయాన్ని ప్రేమించాడు. ఆయన అన్నాడు, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. నీ మందిరము చుట్టూ నేను ప్రదక్షిణ చేసేదను అన్నాడు. నీ మందిరములో నా జీవితకాలం అంతయు నివసింపగోరుదును అన్నాడు. ఈ ఆలయంలోకి ప్రవేశం ఎంత ధన్యత! శాశ్వతుడైన దేవుడు ఈ గొప్ప బహుమానాలన్నీ మనకిచ్చాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. ఆరాధనకి ఇంతకంటే ఆధారం మనకేం కావాలి? ఆ శాశ్వతుడు, శాశ్వత రాజ్యం, శాశ్వత ప్రభుత్వం, శాశ్వత సింహాసనం కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, శాశ్వతమైన కృపను చూపించి, శాశ్వతమైన పరిశుద్ధ మందిరంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకొరకు ఆయన తండ్రితో కూర్చుండట భాగ్యమని ఎంచుకొనక దాసునిగా, రిక్తహస్తకునిగా మన కొరకు తగ్గించుకున్నాడు. మరణం పొందినంత విధేయత, అనగా సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, విపంతా నాగటి చారల వలె కొరడా దెబ్బల చేత దున్నబడింది. ఆఖరొక్క బొట్టు వరకు కార్చి
చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆ శిలువ మరణమే దానిని అంగీకరించిన వారందరికీ కూడా ఈ గొప్ప ఆశీర్వాదాలను కలగజేస్తా ఉంది. అంతేకాదు ఇంకా ఎన్నో విషయాలు ఆయన శాశ్వతమైనవి మనకు అనుగ్రహించాడు. శాశ్వతమైన ఆనందం ఇచ్చాడు, శాశ్వతమైన జీవము మనకిచ్చాడు, గొప్ప మేలులతో మనల్ని నింపుతా ఉన్నాడు. మరి శాశ్వతుడైన దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటామా? దావీదు అందుకే అన్నాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక అన్నాడు. అల్పులం, తాత్కాలికం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. మనకి గొప్ప ఆధిక్యతనిచ్చాడు ప్రభు. అందుకు మనం ఆయన ఆరాధిద్దాం. హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును గణపరుద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఈ సమయంలో